ఇప్పుడు మరి ఇన్ని నవ్వులకి ఇంత పాజిటివ్గా ఇంత ప్రశాంతంగా వేదిక మీద ఇంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళందరినీ అంత బాగా హ్యాండిల్ చేసిన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇందరగంటి మోహన్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం, సభకి నమస్కారం. అందరూ మాట్లాడిన దానికి మన కంప్యూటర్ భాషలో Ctrl+A Ctrl+C ఏదో అంటారు కదా, అది పెట్టేసుకోండి. బికాజ్ ఐ థింక్ మోర్ ఇంటరాక్షన్ విల్ ఎంజాయ్. ప్రదర్శనమే నిదర్శనము. కాబట్టి ఈ ట్రైలర్ ఈ 2 గంటల 15 నిమిషాలు మా సినిమా అయితే 2 నిమిషాల 15 సెకండ్లు మా ట్రైలర్. కాబట్టి కుదించి కరెక్ట్గా ఆ సినిమాలో ఉన్న వీలైనంత వరకు ఎంత ఫన్నో మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము. ఇది ఒక కుటుంబ సమేతంగా చూడదగే క్రైమ్ కామెడీ ఇది. సో సాధారణంగా నేరం అనేది జరిగినప్పుడు కొంచెం భయపడచ్చేమో అని అనుకుంటారు. అలా కాకుండా చాలా అందంగా, అంటే మా ప్రయత్నం ఏంటంటే ఒక నేరాన్ని కూడా ఒక హాస్యరసం జోడించి, అంటే ఒక ఉద్దేశాన్ని కూడా హాస్యరసం జోడించి ఎంత బాగా మనం చేయడానికి మేము ప్రయత్నించాము. అద్భుతమైన నటులతో నటించే అవకాశం ప్రతిసారి మంచి యాక్టర్స్ చేసినప్పుడు ఐ ఎంజాయ్ థరలీ. అండ్ ముఖ్యంగా మంచి తెలుగు మాట్లాడగలిగే వాళ్ళతో. కాబట్టి కృష్ణప్రసాద్ గారు మన 3వ సినిమా ట్రిలజీలాగా మన 3వ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను నేను. దానికి సంబంధించిన అంటే చాలా ప్రతి దర్శకుడికి అసంతృప్తులు ఉంటాయి సినిమా చేసిన తర్వాత టెక్నికల్గా, కానీ అతి తక్కువ అసంతృప్తులతో, అంటే టెక్నికల్గా అక్కడ కొంచెం అనే తప్ప మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేసిన సినిమా సారంగపాణి జాతకం. సో ఆఫ్టర్ రష్ట చెమ్మ అమితుమి ఇది మరింత అంటే 10 కాలాల పాటు తెలుగు వాళ్ళు, నాన్ తెలుగు వాళ్ళు కూడా సబ్ టైటిల్స్తో గుర్తుపెట్టుకునే సినిమా అవ్వాలి. ఇది ఒక 10 years తర్వాత కూడా దానికి షెల్ఫ్ లైఫ్ ఉండే సినిమా అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఐ హీన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ సేయింగ్ దే రియలీ లవ్ ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీ అందరి సపోర్టు అంతకుముందు నా సినిమాలు నాకున్న బలం ప్రేక్షకులు, బేసికలీ మీడియాలో నా సినిమాలు నచ్చి భుజాలను ఎత్తుకు మోసిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు ఇండిపెండెంట్ సినిమాలకి. అంతకుముందు ఆ తర్వాత లాంటివి మీడియా వాళ్ళ వలన ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ సినిమాను కూడా అలా చాలా పాజిటివ్గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది. ఆ సపోర్ట్కి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా April 25వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లు, దూరంగా ఉన్న థియేటర్లు, మరీ దూరంగా ఉన్న థియేటర్లో కూడా కుటుంబాలు, పరకుటుంబాలు అందరూతో కలిపి పిల్లాపాపలతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. April 25th సారంగపాణి జాతకం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఎంత మంచి తెలుగు అండి. థ్యాంక్ యూ.